బంగారం కంటే వెండి ధర ఎక్కువగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా రికార్డు స్థాయిలో వెండి ధర పెరగడంతో ప్రజలు అవాక్కైపోతున్నారని చెప్పొచ్చు. అసలు ఎందుకు వెండి ధర పెరిగింది, అసలు బంగారం ధర ఎంత ఉందని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు చందన బ్రదర్స్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు సార్ బంగారం కంటే వెండి ధర ఎక్కువగా ఉంది, ఎందుకు యాక్చువల్గా? మామూలుగా ఎక్కువ కాదు, మధ్యలో వెళ్ళింది 180కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 180 దగ్గరికి వచ్చింది. మధ్యలో కరెక్షన్ అనేది ఎక్కడైనా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కడైనా ఉంటుంది, అలాంటిది జరిగింది. కొంచెం తగ్గింది. తగ్గి యాజ్ యూజువల్గా దాని ఒరిజినల్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకి వస్తుంది. సో మీకు ఎక్కడ తగ్గుద్దని మీకు ఎవరో చెప్పలేదు, పబ్లిక్ తగ్గుద్దని ఫీల్ అయ్యారు అంతే. మధ్యలో ఎక్కడ ఇప్పుడు ఒక వస్తువు భారీగా ధర పెరుగుతున్నప్పుడు మధ్యలో బాగా కొంతమంది ఏం చేస్తారు, మంచి రేట్ వస్తుంది అమ్మేస్తారు కదా. ఆ విషయం బంగారం వెండిలో కూడా జరుగుతాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కోసం కొన్ని అమ్మేశారు, వాళ్ళు ప్రాఫిట్ తీసుకున్నారు. దాని తాలూకా ఇంపాక్ట్ 10-15 వేలు తగ్గింది. తిరిగి మళ్ళీ దానికి ఎప్పుడు దాని డిమాండ్ ఇప్పుడు మార్కెట్లో మళ్ళీ ఆ డిమాండ్ అయితే అలాగే ఉంది కదా. సో దాని డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఇది అప్పుడు తగ్గిందని, టెంపరీగా తగ్గిందని అప్పుడు ఇప్పుడు చెప్తున్నాం. వెండి బంగారం అనేవి నాకు తెలిసి సమీప భవిష్యత్తులో తగ్గే ఛాన్స్ అయితే ఏమీ లేదు. అంటే సార్ ఎంత ధర పెరిగింది వెండికి? ఇవాళ ఒక్క రోజు చూసుకుంటే 7,000 దాకా పెరిగింది. ఇవాళ ఒక్క రోజు చూసుకుంటే ఓవరాల్గా మనం 1 వీక్ బట్టి చూసుకుంటే బంగారం దగ్గర వెండి 20,000 దాకా పెరిగింది దగ్గర. ఎందుకంటే 160 ఉండేది 179 అంటే ఆల్మోస్ట్ 19,000. సో 20,000 దాకా వెండి పెరిగింది. బంగారం కూడా ఆల్మోస్ట్ దగ్గరగా 6-7,000 పెరిగింది బంగారం కూడా. సో బంగారం వచ్చి 1,30,000 పైన నడుస్తుంది, వెండి వచ్చి 1,78,000 పైన నడుస్తుంది. అంటే ఇప్పుడు గోల్డ్ అంటే సిల్వర్ కంటే ఎక్కువగా బంగారంకే విలువ ఎక్కువ అని మనం ఇండియన్ సైకాలజీ ప్రకారం అనుకుంటాం. సార్ ఒక్కసారిగా సిల్వర్ రేట్ పెరగడంతో ప్రజలు అసలు రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళ తీసుకుంటున్నారా సిల్వర్ని? తీసుకోక ఏం చేస్తారు, వాళ్ళ అవసరాలు అలాంటివి కదా. వాళ్ళ ఇంట్లో పూజ కానీ ఇంకోలా ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి. అంతకుముందు వాళ్ళ అమ్మాయిల బర్త్డే కను ఇంట్లో వేరే వేరే ఫంక్షన్స్కి వాళ్ళకి సెలవు ఆర్టికల్స్ బంగారాలు పెట్టుంటారు కదా. మరి తిరిగి పెట్టాలి కదా వీళ్ళు కూడా. ఇది జరుగుతూనే ఉంటుంది. అదేదో పెరిగిందని ఆగేది ఏం ఉండదు. ఎందుకంటే నాకున్న ఈ ఎక్స్పీరియన్స్లో బంగారం ధరని వెండి ధరని ఎంత అని తెలుసుకుని కొనే కస్టమర్లు 5-20% ఉంటారు. 80% జనాలు ఏం పట్టించుకోకుండా వాళ్ళ పనాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఏంటి ఆల్రెడీ ఎక్కువ తక్కువ అంతే, బడ్జెట్ ఎక్కువైతే తక్కువ తీసుకుంటారు, చిన్న చిన్న మార్పులతో కొనుక్కుని వెళ్ళిపోతారు తప్ప ఈ పెరిగిందని పెద్దగా మైండ్లో తీసుకుని ఒరే అయిపోయి బాధపడే అంత కనపడదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా అది ఎంతన్నా పెట్టాలి కదా, వేరే వాడికి ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి కొన్ని ఉంటాయి, చేయాల్సిందే. సో సొంతంగా కొనుక్కున్న ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళకి బంగారం ధరని ఒకసారి చూసుకుని కొనుక్కుంటారు లాంగ్ టర్మ్ కోసం. ఇంకో పెళ్ళిళ్ళు అంటే పెళ్ళిళ్ళు ఆపలేం కదా. అయితే బడ్జెట్ ప్రకారం కొంచెం ఎక్కువ తక్కువ ఏది కొనుగోలు అనేది ఏమి ఎక్కడ ఆగదు. భయపించి పెరిగినప్పుడు ఎందుకంటే ఇంకా పెరుగుద్దన్న కంగారులో కొనేదానికి ఎక్కువ వస్తారు, తగ్గినప్పుడు రిలాక్స్ అయిపోతున్నారు జనాలు, రావట్లేదు ఎందుకంటే ఇంకా తగ్గుద్దని. నేననేది ఆ రెండు పట్టించుకోకుండా మీ దగ్గర కొనే కెపాసిటీ ఉంది, బంగారం కొనేదానికి డబ్బులు ఉన్నాయి, కొనాలనుకుంటే కొనండి అని చెప్తాం మేము. సో సార్ గతం వారం రోజులతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న వెండికి తేడా ఏంటి? ఎంత రేటు పెరిగింది వెండికి? వెండికి ఏం తేడా ఉండదండి, డిమాండ్ అది. ఇప్పుడు డిమాండ్ స్టార్ట్ అయింది దానికి, సో మళ్ళీ పెరుగుతుంది. అది కిలో వెండికి ఎంత ఉంది సార్ ఇవాళ? కిలో వెండి చూసుకుంటే 1,78,000 నడుస్తుంది. సో గోల్డ్ చూసుకుంటే 1,30,000 పైన నడుస్తుంది. ఇది 24 పెరిగే అవకాశం మేడం, తగ్గే అవకాశం అనేది అయితే లేదు. దాన్ని బట్టి పెరిగే అవకాశం ఉందా లేదని మీరే జడ్జ్ చేసుకోండి. తగ్గడానికి ఒక కారణం 2 కారణాలు ఉంటాయి, పెరగడానికి 98 కారణాలు ఉన్నాయి. సో కారణాలు దేనికి ఎక్కువ ఉన్నాయో చూసుకుని దాని ప్రకారం అది జరుగుద్దా లేదని అంచనా వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే మీరే అన్నారుగా తగ్గుద్దని, మీరే అన్నారుగా పెరుగుద్దని. ఇక్కడ ఎవరన్నా మీరు పట్టించుకోవద్దు, ఎందుకంటే మీకంటూ సొంతంగా ఒక స్టడీ ఉండాలి. సో తగ్గడానికి చాలా తక్కువ కారణాలు ఉన్నాయి, పెరగడానికి చాలా ఎక్కువ కారణాలు ఉన్నాయి. సో భవిష్యత్తులో ఈ రెండు కూడా పెరుగుతాయి అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ప్రస్తుతం ఉన్న 10 గ్రాముల బంగారం రేట్ ఎంత ఉంది సార్? మధ్యలో ఏదో కొద్దిగా తగ్గినా తాత్కాలికంగా తప్ప పెరగడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ బంగారం ధరలు చూసుకుంటే 22 క్యారెట్ వచ్చి 11,900 అంటే 1,19,000 10 గ్రాములు ఉంది. సిల్వర్ చూసుకుంటే 179 10 గ్రాములు వచ్చి 1,790 రూపాయలు ఉంది. సో ఈ ట్రెండ్ ఇలాగే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. సో తగ్గుద్దనే ఆలోచన ఎవరికైనా ఉంటే ఒకసారి రీచెక్ చేసుకోమనే చెప్తాను నేను. ఓకే, అంటే ఇప్పుడు వెండి తీసుకుంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అంటే ఇన్వెస్ట్మెంట్కి బెటరేనా ఇది? మేడం ఏ రేట్లో కొన్నా బెటర్. ఈ మెటల్స్లో ఇన్వెస్ట్ చేసేటోళ్ళకి ఒకటి బేసిక్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది, ఇవాళ కొని రేపు అమ్మేదానికి అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం వేస్ట్.
లేదు నేను ఒక 5-6 సంవత్సరాల వరకు నేను ఏమి గమనించను, నాకు ఈ డబ్బులతో పని లేదు, ఈ ఇన్వెస్ట్మెంట్తో ఈ డబ్బులతో అవసరం లేదన్న సందర్భం ఉంటేనే బంగారం వెండిలో ఇన్వెస్ట్ చేయాలని చెప్తాం మేము. లాంగ్ టర్మ్ చూడాలి. ఇది వాళ్ళు 79 అయిపోయింది, ఎవడో చెప్పండి ఇంకో నెలలో 200 అయిపోద్దట, 300 అయిపోద్దట, అయిపోద్ది కరెక్టే. ఇంకా అదే 5-6 ఏళ్ళు ఎట్టు పెట్టుకుని 10,000 కూడా అవుతుంది కదా. సో నేను ఓపిక అవసరం. బంగారంలో వెండిలో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ కన్సర్న్ ఉన్న వ్యక్తికి ఓపిక చాలా అవసరం. ఎందుకంటే 3-4 ఇయర్స్ కానీ మనం దాన్ని అలా హోల్డ్ చేసి పెట్టగలిగితే యూ విల్ గెట్ మోర్ బెనిఫిట్. అంటే ఒక్కసారిగా ఈరోజు అంత దాదాపుగా 1,70,000కు పైగా ఉన్న వెండి దీంట్లో ఏమైనా ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉన్నాయా? మీకు కూడా చెప్తాను. ఇప్పుడు బంగారం వెండి ధరలు ఎలా పెరుగుతాయో తెలుసా? బేసిక్గా మీకు హైదరాబాద్లో ఏదో జరిగితేనో విజయవాడలో ఏదో జరిగితేనే పెరగదు. ప్రపంచవ్యాప్తంగా ఏదన్నా జరిగితేనే పెరుగుతాయి. ఒక ఇండియా వాళ్ళు మొత్తం కొనేస్తే వెండి ధరలు పెరిగిపోవండి. ప్రపంచంలో జనాభా అంటే బంగారం వస్తు రూపైనా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ రూపైనా కావచ్చు, దాని తాలూకు డిమాండ్ ఉంటేనే ఈ రెండు పెరుగుతాయి. సో బంగారం పెరిగిన ప్రతిసారి నేషనల్గా ఇంటర్నేషనల్గా ప్రతి ఇష్యూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దాన్ని. సో అంతేగాని ఇవాళ పెరగడానికి నిన్న తగ్గడానికి ఏమి ఉండవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 700 కోట్ల జనాభా ఒక తాలూకా రియాక్షనే పెరుగుదల. రానున్న రోజుల్లో కిలో వెండికి 6 లక్షలు అవుతుందని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. దానికి ఏమంటారు? ఇప్పుడు మీరు బంగారం ధర 10,000 దాటదన్న వాళ్ళు 2,000కి వెళ్తే అయిపోయి ఎంత పెరిగిపోయింది దాంట్లో. సో ఎవరు అంచనా వాళ్ళది. అతను కొన్న 6,000 అన్న 6 లక్షలు అతను అంచనా ఏ లెక్కన ఉందో చూడాలి కదా. సో ఇవన్నీ భవిష్యత్తులో జరిగాయి. కాకపోతే ఎప్పుడు జరుగుద్ది, ఏ డేట్ జరుగుద్ది చెప్పలేము. ఇప్పుడున్న బంగారం ధర వెండి ధరలు చూసుకుంటే ఒక 4 నెలల్లోనే 40-50% పెరిగింది. సో ఇంకొక 5-6 నెలలు ఇంకో 50% పెరిగింది అనుకుందాం. అప్పుడు ఎంత అవుద్ది రేటు? అంటే ఎంతకాలం పట్టింది దానికి? సో దీన్ని మనం దేన్ని ప్రిడిక్ట్ చేయడానికి ఎవరికి అంచనా లేదు, అవగాహన లేదు. దీనికి ప్రత్యేకంగా స్టడీ కూడా ఏమి లేదు. ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి, ఇప్పుడున్న వనరులను బట్టి, లేకపోతే జరుగుతున్న సంఘటనలు బట్టి ఒక అంచనాకు వచ్చి ఇలాంటివి జరిగితే ఇలా జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇలా జరగడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో చూసుకుంటాం. ప్రపంచం అంతా ప్రశాంతంగా అయితే లేదు. సో నేను కాక మన అగ్నిపర్వతం వెళ్ళింది, అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ సో ఎప్పుడు ఏది జరుగుద్దో తెలియనప్పుడు మనం ఇది తగ్గుద్ది పెరుగుద్ది అని చెప్పడానికి ఎవరికి రైట్స్ లేవు. ఒక మార్కెట్ అంచనా ప్రకారం ఇంటర్నేషనల్ డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి, పబ్లిక్ డిమాండ్, సో ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ₹6,000 కావచ్చు, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి, అలాగే బ్యాంక్స్ కూడా బాగా కొంటున్నాయి, ఏసీలో ఉన్న ఇండస్ట్రీలు బాగా కొంటున్నాయి. సో ఈ కొనుగోలు జరిగినంతకాలం తగ్గుద్దని అంచనా ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు కదా. ఇప్పుడు అతను 6 లక్షలు అన్నది మేబీ 1 ఇయర్లో జరగచ్చు, లేదా 6 ఇయర్స్ పట్టచ్చు. సో అది జరగబడదు అంతకేం లేదు. అంచనాలు అన్నీ మార్కెట్లో ఎప్పుడు ఉంటాయండి. బంగారంలో ఫ్రాడ్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే మీ దగ్గర బంగారం కూడా ఆ రేట్ ఇవ్వాలి కదా, మీ దగ్గర వెండి కూడా ఆ రేట్ ఇవ్వాలి కదా. సో పెరిగేది మంచిదే కదా. మన దగ్గర వెళ్ళిన నిల్వ కూడా వాల్యూ పెరుగుతుంది. సో పెరుగుద్ది. కానీ మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్లో ఉన్నామా లేదనేది క్వశ్చన్. రేపు పెరిగినప్పుడు మన దగ్గర వస్తువు ఉందా లేదా, మార్కెట్లో మనం రేపు పొద్దున్న భవిష్యత్తు మన అవసరాలకు ఉపయోగపడినంత. ఇప్పుడు ఎందుకంటే బంగారాన్ని ఒక వస్తువు కింద చూడొద్దు, ఒక ఆస్తి కింద చూస్తే అది కూడా రేపు భవిష్యత్తు అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రేపు మీ పిల్లల చదువుకి ఒక 50 లక్షలు 60 లక్షలు కావాలి అంటే గమ్ముని తీసుకెళ్ళి మార్కెట్లో క్యాష్ వేసుకోగలిగే వస్తువు ఏదైనా ఉందంటే వెండి బంగారాలే కదా. సో వీటిని మనం పెట్టుకోవడం నష్టం ఏముంది? సో ఫైనల్గా సార్, ఇటు బంగారం మరియు వెండితో పోల్చుకుంటే పబ్లిక్ రెస్పాన్స్ ఎక్కువ వెండికి ఉందా, బంగారంకి ఉందా? ఇప్పుడు సమాజంలో ఆడపిల్లలు ఎక్కువ, మగపిల్లలు ఎక్కువ, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? సో ఇంట్లో నాకు చెల్లి ఉంటుంది, నాకు భార్య ఉంటుంది, అమ్మ ఉంటుంది, అందరూ ఉంటేనే నేను ఉంటాను. సో రెండు కూడా దేని డిమాండ్ దాందే తల్లి. కాకపోతే డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారు, మోస్తరుగా ఉన్నవాళ్ళు వెండిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ దేన్ని తక్కువ చేయడానికి లేదు. ఎందుకంటే రెండు కూడా వాల్యుబుల్ థింగ్స్. మనకున్న అంచనా ప్రకారం ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉంటే నేను వెండి కొంటానా, గోల్డ్ కొంటానా, రెండుట్లో నేను లాభమే వస్తుంది నా భవిష్యత్తు చూసుకుంటే. సో దాని తగ్గట్టే నేను ముందుకు వెళ్తాను. సో ఎక్కువ పెరిగే ఛాన్స్ దేనికుందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. సో ఇప్పుడున్న సినారియో చూసుకుంటే వెండి బంగారం సమంగానే పెరుగుతున్నాయి. సో నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా నష్టపోను. సో అలా అంచనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటోడికి ఒక అంచనా, ఒక అవగాహన ఉంటుంది, దాంతో ఇన్వెస్ట్ చేస్తాడు. సో వెండికి నెక్స్ట్ 3-4 ఇయర్స్లో దాని తాలూకా ఎప్రిసియేషన్ ఎంత ఉంటుంది. నేను గోల్డ్లో ఇదే 10 లక్షలు పెడితే నేను ఈ 10 లక్షలు చేయడానికి ఎంతకాలం పడుతుంది చూస్తారు కదా. ఇప్పుడు గోల్డ్ కొన్న సినారీ చూసుకుంటే 5-6 నెలల్లోనే 50% పెరిగింది. నెక్స్ట్ 1 ఇయర్లో ఇంకో 50% పెరిగింది అనుకుంది. నేను 10 లక్షలు దీంట్లో పెడితే ఇంకో 10 నెలల తర్వాత 15 లక్షలు అయిపోతుంది కదా నాకు. ఇదొక విధానం. అది వెండి డబుల్ అయింది అనుకో 20 లక్షలు అయిపోతుంది.
మనకు ఒక అంచనా ప్రకారం మార్కెట్లో చూస్తాం. మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ అంటే ఈవీ కార్లు అవ్వచ్చు, ఏఏ టెక్నాలజీ కావచ్చు, వీటిలో వాడే చిప్పులు అవ్వచ్చు, కండక్టర్స్ అవ్వచ్చు. దీంట్లో ఎక్కువ ఎందుకు ఎక్స్పెన్సివ్ అవుతుందంటే ఈ వెండి బంగారాలని చిప్పులు అట్లా వాడటం వల్ల ఇండస్ట్రియల్ డిమాండ్ రావడం వల్ల ఈ పెరుగుదలకు అది కూడా ఒక కారణం. ఇప్పుడు గ్యాడ్జెట్స్ ఇప్పుడు మనం వాడే 10,000 రూపాయల ఫోన్లోకి 1,00,000 రూపాయల ఫోన్కి తేడా ఏముందనుకుంటే తేడా ఏమి ఉండదు. కానీ దీంట్లో వాడే కండక్టర్స్ అవ్వచ్చు, ఐసీస్ అవ్వచ్చు, వాటిలో వాడే మెటల్స్ అవ్వచ్చు, ఇంకొంచెం ప్రీషియస్ వాడతారు. లో వాల్యూ దాంట్లో కొంచెం తక్కువ రకం వాడతారు. సేమ్ ఫోన్ ఒకటి అలా అనుకుంటాకే కానీ ఇక్కడ జరిగే ప్రాసెస్లు వేరు. సో ఏటికి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో చూసుకుంటే పెద్ద ఆటికి రీసేల్ వాల్యూ ఎందుకు ఉంటుంది అంటే దాంట్లో వాడే కాంపోనెంట్స్లో వాడే ఈ మెటల్స్ ఉంటాయి కదా, అన్ని వాల్యుబుల్స్ వాడతారు. దానివల్ల దాని లైఫ్ ఎక్కువ ఉంటాయి. సో అలాగే కార్లు అవ్వచ్చు, అన్నిట్లో ఇప్పుడు విరిగా వాడేస్తున్నారు కదా. సో దానివల్ల ఈ ఇండస్ట్రియల్ డిమాండ్ వల్లే పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. భవిష్యత్తులో దీని అవసరం పెరుగుద్ది కానీ తగ్గదు కదా. సో పెరుగుద్ది. అయితే ఇది దేనికైనా ఓపిక అనవసరం. ఒక రోజులో ఒక నెలలో ఎక్కువ తగ్గులు కామన్. మన శరీరంలో మన హార్ట్ బీటే కంటిన్యూగా ఉండదు. ఫైనల్గా అసలు వెండి రేటు రికార్డ్ స్థాయిలో పెరగడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటున్నారు? రీజన్ చెప్తున్నా కదా, మా జనంతో పాటు కంపెనీలు కొంటున్నాయి, అదే రీజన్. ఈ డిమాండ్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఏదన్నా ప్లాన్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తారు కదా. లేదు మీ అమ్మమ్మ నాన్నమ్మ టైంకి వెళ్ళిపోయి అలా ఉంటే సరిపోద్దని ఆలోచించాం కదా. ఇప్పుడున్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా ఆలోచిస్తాం. ఇప్పుడు టెక్నాలజీలో ఎక్కువ వాడేసేది ఏంటి, వెండి ఎక్కువ వాడేస్తున్నారు, గోల్డ్ ఎక్కువ వాడేస్తున్నారు. అంటే ఇప్పుడంతా సెన్సార్ ఏ టెక్నాలజీలు వాడే చిప్పులు అవ్వచ్చు, కండక్టర్స్ అవ్వచ్చు, రకాల ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఈ ప్రీషియస్ మెటల్ వాడడం వల్ల చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఆ టెక్నాలజీ. దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి అందరూ రెడీగా ఉన్నారు కదా. సో పబ్లిక్ రెడీగా ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో ఎన్ని బ్యాటరీ బైకులు ఉంటాయి, ఎన్ని బ్యాటరీ కార్లు ఉంటాయి. వాళ్ళు హైదరాబాద్ ఎన్ని బ్యాటరీ కార్లు ఉన్నాయి, ఎన్ని బ్యాటరీ బైకులు ఉన్నాయి. ఇంకో కమింగ్ సూన్ ఇంకొక 2-3 ఇయర్స్ చూసుకుంటే హైదరాబాద్ నిండా బ్యాటరీ ఉంటుంది, పెట్రోల్ డీజిల్ ఉండదు. సో దీన్ని బట్టి అవి పెరుగుతాయా తగ్గుతాయా? సో ఇది మనం లైఫ్ స్టైల్ మారే కొద్ది అవి మారుతానంటే అవి పెరుగుతాను ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఈ విధంగా అయితే అటు సిల్వర్ కావచ్చు లేకపోతే గోల్డ్కి సంబంధించి ఎక్కువ సిల్వర్ రేట్ పెరగడంతో చాలా వరకు రెండు కూడా కొనుగోలు చేసే పరిస్థితి ఈరోజు ఇండియాలో కావచ్చు లేకపోతే ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా చాలా వరకు ప్రజలు ఎక్కువగా ఇప్పుడు వెండి కొంటే అది ఇన్వెస్ట్మెంట్ బెటర్ అవుతుందని చెప్పేసి అయితే వారి మాటల్లో క్లియర్ కట్గా మనకు తెలియజేయడం జరిగింది. వీడియోస్ అనిల్తో శ్వేత, హిట్ టీవీ, అమీర్పేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.